చూడ్డము ఆ కాలంలో శాంపుల్ నీళ్లు పట్టుకొని 2 లీటర్ల బాటిల్ తీసుకొని వద్దు సారో ఎందుకంటావా మళ్ళా ఎట్లా తిరిగానని గొప్ప చెప్పిలని వాళ్ళతో కూడా డబ్బులు చేసుకునేసారు సార్ మనసా. Audio Jungle. వర్క్ వచ్చింది కూర్చో. వర్క్ చెప్తా ఏ అందరూ ఏదో సూపర్ కాంట్రాక్ట్ వర్క్ ఏదో అంటారు కదా వర్కులు, రోడ్ వర్కులు, కాలువ వర్కులు అన్ని మంచి మంచివి. ఐడియా లేదా? ఐడియా ఉండాలి. దొబ్బే ఊరికే నీకు సుల్లు మాటలు కూర్చొని టైం పాస్ చేసేది లేదు. నేను కాంట్రాక్టర్ అయినాను. నేను ఇంతకుముందు అయితే మాట్లాడే కన్నా బాగుంటాండే. కాంట్రాక్టర్ అయినాక ఎవరితో పడితే వాళ్ళతో నేను కూర్చొని డిస్కస్ చేసే స్థాయి కాదు నాది. టెండర్ వేస్తే ఏం చెప్తావు? టెండర్ వేసినాను, నాకు వచ్చింది, ఇంక మామూలుగా ఉండదు, పెద్ద కాలమే వచ్చింది. దాని నేను పేరు పోయి కాంట్రాక్టర్ అవుతాను. నువ్వు ఏదనుకుంటున్నావు? నువ్వు దాని వల్ల సైడ్ ఇన్కమ్ కూడా ఉంది. నువ్వు వెళ్ళిపోవాడు చెప్తాడు, నాకు ఎక్కువ కనబడదు. నువ్వు పొద్దున కనబడినాడు గుడ్ మార్నింగ్ సార్, మళ్ళీ నైట్ ఎప్పుడైనా వచ్చినాడు డోర్ తీసి గుడ్ నైట్ సార్, ఇదే ఎక్కువగా నీకు మాట్లాడో. పండగకి ఏమైనా పండగ రోజు పండగ ముందు సార్ పండగకి నా ఏమైనా ఇవ్వండి సార్ అని అట్లా అడుక్కునేది అంతే. అంతవరకు నువ్వు నా కళ్ళలో కళ్ళు పెట్టి చూడాలి, పక్కన కూర్చోవడాలు, డిస్కషన్ చేయొద్దు. నువ్వు ఒక కాంట్రాక్టర్లోకి నువ్వు కూడా వచ్చినప్పుడు ఆ రోజు మాట్లాడుకుందాం ఇద్దరం. అంతవరకు నీకు నాకు మాట్లాడద్దు. సరే కాంట్రాక్ట్ ఏది వచ్చిందని నిజం చెప్తాను. నిజంగా వచ్చింది కాబట్టి అప్పుడే నా వాయిస్ లో బేస్ మారింది. నేను కూడా అవుతాను కాంట్రాక్టర్. కాలువ గురించి ఐడియా ఉంటేనే దీంట్లోకి రా. తెలియకుండా ఇది ఎందుకంటే రాష్ట్రం చూసేది, ఇది రాష్ట్ర ప్రజలకి మనము గుర్తుండిపోయేది. ఒక నా పునాది ఈ నుంచి స్టార్ట్ అవుతుంది, అర్థమైందే? నా పునాది కదిలిందనుకో, పునాదులు ఏర్చి నీకు గోరీ కడతాను, అర్థమైందే? చాలా చెడ్డ పేరు వస్తుంది. నేను అంచెలంచెలుగా ఎదగాల్సిన సమయం ఇది. తెలియదు కదరా. పునాది నువ్వు చేస్తాను, నువ్వు చెడ్డ పేరు వస్తుంది అంటున్నావు. వదిలే, నేను తీసుకుంటా. ఏ కాలం నువ్వు కట్టగలవా? మళ్ళా నువ్వు సబ్ కాంట్రాక్టర్ గా ఉంది, నా కింద ఉండు. నీ కింద నీకు ఎదుర్కొంటా. ఎట్లుంటావు? మళ్ళా నువ్వే టెండర్ వేసుకోపో. నీ టెండర్ గురించి ఏమైనా ఐడియా ఉంటే టెండర్ పాడుకో, దాంట్లో పాటలో నీది వస్తే నువ్వు కాలం టెండర్లు వేసుకుంటావు. నువ్వు పాడి నాకు అంతే కదా. ఇప్పుడు నువ్వు చేసుకుంటావా? చేసుకుంటా. చెప్పు దాంట్లో అయితే ఆ గేమ్ నుంచే బాపి ఆయన చెప్తాడు అది కానీ చెప్పు. వాళ్ళ పంపిద్దాని నీ వర్క్ కాంట్రాక్ట్ వర్క్ అయితే నీకు తెల్లా? టెండర్ ఇప్పుడు నేను ఇచ్చినాను, నువ్వు సబ్ కాంట్రాక్ట్ తీసుకున్నావని ఆపోజిట్ కాంట్రాక్ట్ తీసుకున్నావా? అది చెప్పు. నేను చేస్తాను కాలువ వర్క్. నేను నాది పూచి ఇవన్నీ 3 ఏరియాలకు వచ్చింది కాలువ వర్క్. ఒకటి చేసుకుని సార్ నీకు ఎదురు నిలబడాలనే కదా. నేను కూడా 3 నువ్వే చేస్తావా? 3 నువ్వే చేస్తాను, నేనే చేస్తాను, నువ్వు కాదు. అందరు చూడండి, నేను 3 సార్ అని చెప్పు. వాళ్ళు గవర్నమెంట్ తరఫున తీసుకునేది అది. నమస్కారం సార్, మీకు ఇలాంటి అవకాశం కల్పించినందుకు సారీ. సారీ అంట, అది అవకాశం కల్పించినందుకు సారీ అంట. సారీ కాదు, ధన్యవాదాలు. ఎట్టి చెప్పు. బేస్ ఉండాలి కాంట్రాక్టర్ అంటే. పనులు చేయించినప్పుడు ఎట్లా మాట్లాడాలి, ఎట్లా అసలా మళ్ళీ అది చెప్పు. గట్టి మాట్లాడి చెప్పు. తెలుసు నాకు ఏడ మాట్లాడాలి, ఏడ నగ్గలని. ఏడ నగ్గలంట, ఏడ మొత్తంలో ఏడ పిసుకల్లో చెప్పేది కాంట్రాక్టర్ కదా. నమస్కారం సార్, మీరు మీకు అందరికి నాకు నిన్ను పరిచయం చేసుకో. నమస్కారం సార్, దిస్ ఈస్ కాంట్రాక్టర్ ఈజ్ మై పీపుల్స్ ఎవ్రీథింగ్ సార్. మై 6% కాల్ సార్. 25 years ఎక్స్పీరియన్స్ సార్ మనకి.
మీరు ఇచ్చినందుకు చాలా చాలా. ఈ కాలంలో ముఖ్యంగా నేనే చేయాలనుకుంటున్నాను. ఇతని వల్ల ఏం కాదు, నేను పై పోటీకి వస్తాను, ఎదురు పోటీ. ఆ 3 అంటున్నారు కదా, ఆ 3 నేనే సక్సెస్ చేసి చూపిస్తా, మీకు నిలబడతాను. దాంట్లో అండర్ గ్రౌండర్ అయినా, సిబిడి అయినా, ఎక్స్క్యూసివ్ అయినా, కాలువలైనా తయారు చేస్తా. మీకు స్ట్రాంగ్గా ఉన్నారంటే నన్ను చేసుకోండి ఒకసారి. మీకు లేదు ఇట్లా డమ్మి కాలువలు కావాలంటే ఇలాంటి వాళ్ళు చెక్ చేసుకోండి. నేను మళ్ళీ కాంట్రాక్ట్ మళ్ళీ వదిలినాక మీరు పేమెంట్ ఖచ్చితంగా మాకు ఇవ్వాలి సార్. మీరు మధ్యలో కొద్దిగా ఇస్తాను, ఇట్లా ఇస్తాను కదా, ఫస్ట్లో మాకు ఇస్తానే మేము వెంటనే జరిపిస్తాను, వెంటనే చేపిస్తా, కాలువలు వేపిస్తాను. 25 ఏళ్ళు కాలువల్లోనే మళ్ళా మీరు మోగిన పేర్లు ఎదుగుతారు. మళ్ళా నీకే కావాలంటావేమో కాలువలు ఖచ్చితంగా. నేను సరే ఇవన్నీ ఛాలెంజ్ లో దండి మంది కాంటాక్ట్ చేస్తారు. ఒకవేళ చేయలేకపోతే 3 ఏరియాల కాలువలు నీకు హ్యాండ్ ఓవర్ ఇచ్చినా చేయలేకపోతే దానికి కఠినమైన చర్యలకు ఎవరు బాధ్యులు, ఏం చేయమంటావు అని వాళ్ళకి చెప్పు. మీరు సార్ మీరు చేయకపోతే మీరు ఏం చేసినా రెడీ. నేను చేయకపోతే కదా మీరు మాట్లాడేది. చేయకపోయినా మీరు చేసుకుంటాను. అర్థం మళ్ళా మీరే నాకు అవకాశాలు ఇవ్వాలా. చేయలేకపోతే ఏమి అని చెప్పు, అది అడుగు. చేయలేకపోతే ఏముంటుంది సార్? జైలు శిక్షకు సిద్ధమా? జైలు సిద్ధమే. జైలు శిక్ష సిద్ధమా లేదా మరణ శిక్షకే సిద్ధమా అని చెప్పు. అంత పోటు పోగొడైతే నీకు 25 సంవత్సరాలు కాంట్రాక్ట్ ఫీల్డ్ లో ఉన్నట్లయితే నువ్వు మరణ శిక్షకే ఎంచుకుంటాను. చూడండి, నేను 5 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ కే నేను కఠిన కారాగార శిక్ష నేను మరణ శిక్షమైనా పర్లేదు, యాదైనా రెడీ. సైజ్ సవాల్, ఎనీ ప్లేస్, ఎనీ టైం, ఎనీవే. అంటావే రూల్ దట్ రూల్, ట్రబుల్ దట్ ట్రబుల్, ట్రబుల్ దట్ రూబుల్. ఏ సొల్లుబుల్లు మాటలు ఇవన్నీ దండే వింటాం వాళ్ళే. డోంట్ కేర్, ఐ వాస్ స్కేర్డ్. నువ్వు యాకిద్దలే కానీ ఇప్పుడు పని నీకు తెలుసా? నేను చెప్పాలి వేళ పని చాలా పని నీకు తెలుసు కదా, నువ్వు చేసుకోలేపటి నుంచి. ఇంకా నువ్వు చెబితే నేను దాన్ని ఫాలో అవుతా. ఏముండదు, ఇంట్లో ముందర కాలువలు ఎట్టపోతున్నాయి. ఆ కాలువలో కవర్లు ఎత్తేయడము, మనమ్మ ఏమైనా పీతి గీతి ఏమైనా గలీజ్ ఉంటే తీసేయడము, నీళ్లు బాగా పారేటట్లు చూడడము, ఆ కాలువలో శాంపుల్ నీళ్లు పట్టుకొని 2 లీటర్ల బాటిల్ తీసుకొని ఆడ పోయి మున్సిపల్ ఆఫీస్ లో చెకింగ్ చేయించి నీళ్ళు ఎట్లున్నాయి. ఏం సార్ ఏం ఇంత దారుణం చెప్తాను మీరు? 25 ఏళ్ళు కాంట్రాక్టర్ ఫీల్డ్ లో నీకు ఆ మాత్రం తెలియదు కాలువ వర్క్ అంటే ఆడ బి సెక్షన్ బి అని ఏబిసి అని పెట్టారు ఏరియాల్ని. ఆ బి సెక్షన్ లో అయితే మొత్తం అంతా గలీజే కాలువ నిండా ఇంకోటి తీసేపుడు లేదు. నువ్వు కాలువకి లోపల దూరి లోపల దొబ్బుకుంటూ పోయి ఆ పక్క నుంచి బయటికి రాలా. 2-3 సచ్చినారా లోపల దూరి. అంత రోతమైన పని నువ్వు చేస్తాంటావు కూడా. ఐ రియలీ అప్రిషియేటివ్ అండ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ. కంగ్రాచులేటింగ్. నీకే మా బొమ్మలో ఇచ్చుకో కంగ్రాచులేషన్. ఎవరికి కాదా తీసుకుంటాడు. నేను చెప్తాను శిక్షకు సిద్ధపడతానని. మరణ శిక్ష అన్నాడు. రోడ్ల గురించి మాట్లాడగానే కాల తీసేదని పీతులు ఇవన్నీ ఎత్తాలని చేయలేదు. కాలువ రోడ్ లేదు. కాలువ రోడ్ అంటే నేను ఊహించుకున్నా. కాలువ రోడ్ లేదు, రోడ్డు పక్కన కాలువ ఉంటది కానీ ఎట్లా మాట్లాడుతున్నా? ఇప్పుడు మాట్లాడుకుందాము. ఇప్పుడు నువ్వు కాలువలకి నువ్వు చేస్తావా కాంట్రాక్ట్ అని చేస్తా అన్నావు. చేస్తాను ఇప్పటికీ చేస్తాను. వాళ్ళ చెయ్యి 3 ఏరియాలే కదా. 3 ఏరియాలు ఏంటి? ప్రీతిది కాలంది ఉత్తల్దేనా? ఏ ముద్రష్టమాడా నీకేమైనా చెప్పే సిగ్గు మానవు లచ్చ ఇవన్నీ ఉంటేనే నాకు చెప్పగలవు. అసలు కాంట్రాక్ట్ ఎక్కడ ఉండాలా? ఒక బేస్ ఉండాలా, వాయిస్ ఉండాలా, పని చేసేటట్లు కూడా ఉండాలా. వాయిస్ బేస్ సరిపోదు. రేపు పొద్దున్న నీకు నిక్కర్ ఇస్తారు, 503 నిక్కర్ నంబర్ నీది. 503 నిక్కర్ నంబర్ అడిగి మున్సిపల్ ఆఫీస్లో తీసుకున్నామంటే ఇంకా కాలువలు ఇంకా నువ్వు 3 ఏరియాలు ఎప్పుడు క్లీన్ చేస్తావు దాని తగ్గట్టు సార్ వాళ్ళు పేమెంట్ ఇస్తారు. 503 నిక్కర్లు ఊహించుకుంటాడే
ఇది మొదటి తెలుసాను ఆ పీని ఉచ్చలు ఎత్తేమన్నాడు ఆ పీని ఉచ్చలు ఎత్తేమన్నాడు ఎత్తేకపోతే నీ దగ్గర పెట్టుకో ఎవడొద్దు అన్నాడు. అంటే నువ్వే వాళ్ళ ఎత్తేంటానండి ఎత్తేద్దులే నువ్వే పెట్టుకోవి ఏమో చెప్తున్నారు నాయన సింపులే నీకు నిక్కర వేసుకుంటావు 502 నిక్కర వేసుకుంటే మరణ శిక్షకు సిద్ధపడు. ఎవడు నా చేతులే లేదు. కాంట్రాక్టర్ యూనియన్స్ సబ్మిట్ మొత్తం వాట్సాప్ లోనే ఈ పాటికి వెళ్ళిపోయింది వీడియో. ఏ క్లాస్ కాంట్రాక్టర్, బి క్లాస్ కాంట్రాక్టర్, సి క్లాస్ కాంట్రాక్టర్స్ అందరికి కాంట్రాక్టర్ ఉండే సబ్ డివిజన్లు కూడా తెలియదు. సబ్ డివిజన్లు ఏముంటాయి? డి ఉంటుంది, బి ఉంటుంది అంతే తప్ప. నువ్వే అది సి అంటే ఏంది? సి అంటే ఎడ్యుకేషన్. సార్ మీరు చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఆయన అంగీకరించినాడు. సార్ మీరు చెప్తున్నాను. మీరు ఏదైనా కానీ మొదట ఒక వ్యక్తికి మీరు ఇలా చేస్తున్నారంటే దాని గురించి వివరాలు ముఖ్యాంశాలు మాకు చెప్పాలా? ఏం చెప్పాలి? 25 ఏళ్ళు మీరు ఎలా మాట్లాడతారని మీకు ఎలా రైట్స్ ఉన్నాయని మరి ఎలా చేస్తారని మీరు ఎలా పర్మిషన్ తీసుకున్నారు మా దగ్గర? అడుగు చేస్తాను. నీకంటే పెద్ద పెద్ద గారి వాళ్ళు కూడా ఈ పాటికి జైల్లో ఉన్నారులే. అదేం పెద్ద విషయం కాదు. నువ్వే తొక్కల కాంట్రాక్టర్ 25 ఏళ్ళు ఉన్నా కూడా నీకు 20 చెడ్డీలు లేవు ఇంతవరకు. 2 లేవు, ఎక్కువ మాట్లాడితే 1 లేవు సరిగ్గా. ఆ మంచి మంచి బెంచ్ కార్లో తిరిగే కాంట్రాక్టర్లు కూడా లోపల వేయించినారు. నువ్వే అంత చెప్పు టొక్కా సగాన్ని ఏదో పెద్ద బిల్డప్ ఇస్తారా? వాళ్ళందరూ పొద్దున్న దిగినాక నీకు మాట ఉండదు, ఊట ఉండదు, ఏం ఉండదు. చిలకగానే అంతే నువ్వు లోపల మర్యాదగా చెప్పు. నువ్వు చాలా చూడ మళ్ళా రిక్వెస్ట్ కన్నా మాట్లాడుకొని ఏదన్నా సాల్వ్ చేసుకోవాలి. నువ్వు వాళ్ళనే బెదిరిస్తున్నావు అంటే నువ్వు ఏ స్టేజ్కి ఉన్నావో అర్థం చేసుకోవచ్చు. దయచేసి సార్ మమ్మల్ని క్షమించండి సార్. దయచేసి సార్ మమ్మల్ని క్షమించండి సార్. నాకు తెలియకోకుండా నేను అన్ని నాటకాలు చేసి అసలు నాకు దీని గురించి అవగాహన లేదు సార్. నాకు ప్లీజ్ సార్ దయచేసి నన్ను వదలండి సార్. ప్లీజ్ సార్. అసలు నేను అమాయకం సార్. నేను గాలి గుడ్డు కూడా రాదు సార్. నాకు పని రాదు, ఏమి రాదు సార్. ఊరికే ఎంజాయ్గా ఉండడం అంతే. కానీ నా పని గురించి అవమానం లేదు, ఏమి లేదు సార్. యాదవ్ సార్ నాకు చూడు నోరు తిరిగే కూడా రాదు సార్. సార్ నేను దండం పెడతా కనికరం చూపించండి సార్. దయచేసి సార్ మొత్తం కాలం చూపించండి. అసలు పనే రాదు. 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందన్నాడు. 25 సంవత్సరాలు సార్. నాకు ఉండే ఏజ్ అంత సార్. ఎట్లా వస్తుంది సార్? నాకు నోటుకు వచ్చింది కూర్చున్నాను. ఏదో లెక్కలు వచ్చాయి ఊరిని ఆశ ఈ పని అనుకోలేదు సార్. నేను ఏదో చెప్తూ ఉన్నానే ఊరికి బిల్డప్ మాట్లాడినాను. దయచేసి వదిలేదు సార్. అండి ప్లీజ్ క్షమించండి. ఇట్లా మీరు వదిలేసినారు సార్. మేము కూడా ధర్నా చేస్తాము. కాంట్రాక్టర్లు అంతా కలిసి ఖచ్చితంగా ఆ సిటీని ముట్టడిస్తాం. సార్ మేమంతా కాంట్రాక్టర్స్ అంతా పెద్ద ఉద్యమించాల్సి వస్తుంది. మీరు జాగ్రత్తగా ఆలోచించుకోండి. మొత్తం అంతా ఏకమైతాము. ఎంతమంది నాశనం అయ్యిందమ్మా. అసలు తెలియకోకుండా చచ్చిపోతారు సార్. కాలం దూర వాసన కబ్బులు తనుకోలేక ఓనమ్మ వేల మంది లక్షల కోట్ల మంది సార్ చనిపోతాంటే ఈ భారతదేశంలో ఎందుకు ఉందా అని నాకు భయం వేస్తాను సార్. ఇలాంటి వల్ల సార్ ఇలాంటి వాళ్ళ వల్ల ఎంత నష్టపడిపోతున్నారు సార్. ఇలాంటి వాళ్ళ వల్ల మా అమ్మాయిలు చచ్చిపోతాంటే మీరు కాపాడలేరా? పువ్వు లేదు సార్. నేను అసలు ఒకసారి నుంచి ఎంక్వైరీ చేసుకోండి సార్. సరే ఎంక్వైరీ చేసుకున్నాక శిక్ష అంగీకరిస్తావా సార్? రేపు ఏరే పంపించేసి కనుక్కోమందామని సార్. నాకు అసలు మరణ శిక్ష అనేది నాకు తెలియదు సార్. ఇక్కడ తెలియదాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఆటోమేటిక్ నీకు శిక్ష చేసినాక నీకే తెలుస్తుంది చచ్చిపోవడమా అని.
ఎంక్వైరీ అన్నావు, ఎక్కడ మన ఊర్లో చేపిద్దామా ఎంక్వైరీ ఇటు చేపిద్దామా నీ గురించి? ఇడే చేపిద్దాం సార్. మేము ఆడంతా ఊర్లో. సార్ వద్దు సార్, ఎందుకంటావా మళ్ళా ఎట్లా తిరిగానని గొప్ప చెప్పిలని వాళ్ళతో కూడా డబ్బులు చేసుకునే సార్ మనసా. సార్ వద్దు సార్, ఎందుకంటావా మళ్ళా ఎట్లా తిరిగానని గొప్ప చెప్పిలని వాళ్ళతో కూడా డబ్బులు చేసుకునే సార్ మనసా. దయచేసి తెలియకుండా మాట్లాడారు ప్లీజ్ సార్. చెంపలు వేసుకుంటే మీరు కానీ ఒకవేళ సైలెంట్ అయినారంటే మేము ఉద్యమిస్తాము, మేము ముట్టడిస్తాము. సార్ ఉందరం మళ్ళీ నరికేస్తాము. సార్ కాదు అయిపోక పని చేసేపాడు బయట, సార్ కాదు అయిపోక పని చేసేపాడు బయట. ఏమే నువ్వు సార్ అంటే నువ్వు సార్ కాదు అయిపో బండ్లు తుడిసేప బండ్లు సేపు సార్ అంటాడు. ఆయప్ప నీకు చేసుకుంటావు మోకాల మీద కూర్చొని. ఆయప్ప నువ్వు 100 పనులు ముడతావు అంటే నిజం నువ్వు ఏ స్థాయిలో ఉన్నావు అమ్మ సార్. ఎవరు అడిగేకని అదే ఎవరు నువ్వు ఎవరు రా నువ్వు లే ఏమైతారు నీతోను ఏ చింపి నార తీస్తాను మళ్ళా ఏమనుకుంటున్నావు నువ్వు? శివగాడు ఉండేదే పండబెట్టి నార తీయకపోతే కానీ మళ్ళీ ఎట్లా వస్తారు ఎవరేం చేస్తారో? నువ్వు ఎంతమంది పిలుచుకొచ్చుకున్నావు పిలుచుకో. శివ ఉండేదేడా ఎవరినైనా నీతో ఎంతమంది రా యా ఊరికి వస్తావో నీ యా ఊరు రమ్మన్నా సరే ఎనీ టైం ఎనీవే ఎనీ ప్లేస్ ఎనీ టైం రెడీ రైట్ రైట్ టైం రైట్ ఇవాళ ఫాస్ట్ రెడీ వస్తావా కాసుకుందామా దమ్ముందా అయ్యిందా రెడీనా కండ్ల కారం పొడి నరికేస్తామో మళ్ళా గుర్తు పెట్టుకో. సార్ చూసినారా మేము పెద్ద పెద్ద కాంట్రాక్ట్లు కూడా మిమ్మల్ని ఒక మాట మీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసేకో లేకపోతే మీ ముందర వచ్చేకి కూడా భయపడతాము. కానీ మీ కళ్ళల్లోకే కారం పొడి వేసి నడుపుతాడంట. అది ఇప్పుడు సార్ ఆయన పెద్ద ఢిల్లీ సారు, ఇక్కడ ఉండే కూడా కాదు డైరెక్ట్ పెద్ద సార్ కలిపిన. నువ్వు ఆయన కళ్ళల్లో కారం పొడి వేస్తావా? ఇదేనా జామకాయ అనుకుంటే నువ్వు కారం పొడి ఉప్పేసేకి నీకు నరికేస్తారులే. నీకు దగ్గర ఇండ్రు మాట దాటినాక అయిపోయింది వెనక్కి తీసుకోలేము. ఇంకా వేసేయండి సార్. సార్ ప్లీజ్ సార్ దయచేసి నేను ఏదో మిమ్మల్ని కాదు సార్ నేను తిట్టినది పక్కన ఉందో పెద్ద సారు ఆయపని తింటావా నువ్వు డైరెక్ట్ పక్కన అయిపోయి సార్ మిమ్మల్నే కాదు మీ పక్కన ఉండే పెద్ద సార్ని కూడా తిట్టినాడంట. పొయ్యేగాలం వీడు అందుకే మన సెక్షన్ సెలెక్ట్ చేసుకున్నాడు. అది కాదు సార్ నేను మిమ్మల్ని కాదు సార్ ఇద్దరిని పక్కన పక్కన ఎప్పుడున్నాడు మొత్తం అంతా వాళ్ళే ఉండేది గ్రూప్. అది ఏ ముదృష్టమాడని అంటాడు అతన్ని పక్కన అయిపోయి తిట్టినాడే సార్. మిమ్మల్ని కాదు సార్ ఆడు ఇంప అయిపోయింది మామూలు మేము తిట్టుకుంటాడు సార్ అట్లా మామూలు మిమ్మల్ని అయితే కాదు సార్. సార్ దయచేసి ఎంక్వైరీ పంపించండి సార్. నేను కూడా 2-3 డబ్బులు ఇచ్చి సెట్ చేసి పెట్టింటాను. అది సార్ డబ్బులు పెట్టి సెట్ చేస్తా అంట. ఇట్లా వాళ్ళు ఎంక్వైరీకి వచ్చే వాళ్ళు భోజనాలు చూసుకుంటా మంచి చెడు చూసుకోద్దా? అదే మిమ్మల్ని వద్దు సార్ నమ్మరు సార్. మీరు దయచేసి అసలు నాకు తెలుసు సార్ నీ తిట్టిన మిమ్మల్ని కాదు సార్ మీరు దేవుడు సార్. కాంట్రాక్టర్ కదా నువ్వు? కాంట్రాక్టర్ కదా సార్ నీ ఆడే కాంట్రాక్టర్ సార్ నాకు ఏమైతా సార్ నీ ఆడే కాంట్రాక్టర్ సార్ నాకు ఏమైతానా చెప్పండి. కాంట్రాక్టర్ పని ట్యాబీ చేసిందల్లా నమ్మ కట్టి పట్టిందల్లా తర్వాత ఏం పని వచ్చానో చెప్పు. నాకు ఏం పని రాదు సార్. ఏం పని చేస్తావు అదే చెప్పు. నేను ఏ పని చేయను సార్. ఊరిని ఊరికే జురాగానికి పని వస్తా అంటే అడిగితే ఏం చెప్తారు సార్ వాడు? చెప్పండి మీరే కొద్దిగా మీరు చదువుకుంటారు కదా మీరేనా ఒక జ్ఞానం ఉంటుంది కదా సార్ మీకు. సర్లేండి సార్ రేపు మాట్లాడదాము దాని గురించి. కాంట్రాక్టర్స్ యూనియన్స్ అసోసియేషన్స్ లో నేను ఒక మెంబర్ గా ఉన్నాను కాబట్టి నైట్ ఏమైనా డెసిషన్ తీసుకుందాం. ఏడుకున్నాడు సార్ అసలు బొంగులో ఏం పనిరా ఏమిలే ఊరినే అన్ని డూపు మాటలు చెప్పుకుంటా ఎప్పుడు చేరినాడు కొమ్మరపడి వచ్చింటాడే. నేను కాంట్రాక్టర్ యూనియన్ అసోసియేషన్ ఫెడరేషన్ లో ఉన్న విషయం సన్మానం కూడా నాను కోట్లమ్మ కూడా అందరు కాంట్రాక్టర్ అసోసియేషన్ యూనియన్ ఫెడరేషన్ వాళ్ళందరికీ నా ఆహ్వానము. రేపు ఖచ్చితంగా రేపు రండి సన్మానం నాకు చేయాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటాను. సన్మానం ఏంటి చేస్తారు సార్ ఎట్లా వాళ్ళకి? నేను అడుగుతాను కదా నీకేమి సన్మానం చేయమని కాదు, నేను అడుగుతాను కదా సన్మానం చేయండి అని. అది ఎవరైనా అవును సార్ కరెక్ట్.
నీకేమన్నా సన్మానం నువ్వు చేయరాడు ఎవరు అనుకుంటున్నావు. నాదా డబ్బులు లేవు నా చేసిన అడుగుతాను. అది ఇట్లా అవుతే ఎట్లా ఉంటుంది సార్ నీకుండాలే రేపు పెద్ద సన్మానం. ఇప్పుడేం తెలుస్తుంది కాలంలో నిజంగా తీపిస్తలే నీ కాలనీలో.